ముఖ్యంగా ఇది ఒక దేశద్రోహ పార్టీ అయినా హిందూ ద్రోహి పార్టీ అయినా కాంగ్రెస్ ఈ దేశాన్ని ముక్కలు చేయాలా, హిందూ జాతిని సర్వనాశనం నిర్మూలన చేయాలా, సనాతన ధర్మాన్ని పూడ్చిపెట్టాలనే ఒక నాయకత్వాలు. ఎందుకంటే ముందు నుంచి కూడా దేశాన్ని విడదీసింది నెహ్రూ, దేశాన్ని అమ్మింది ఇందిరాగాంధీ, దేశాన్ని అవినీతిమయం చేసింది రాజీవ్ గాంధీ. కాబట్టి దేశాన్ని అడుగడుగున అప్పులపాలు చేసి అభివృద్ధి లేకుండా ఈ దరిద్రం అంతా అంటగట్టిందే కాంగ్రెస్. ఈ చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్. ఈ చట్టంలో ఒక సెక్షన్ చెప్తున్నాను, సెక్షన్ 40 2013లో ఏదైతే బిల్లు పాస్ అయినప్పుడు తీసుకొచ్చారో సెక్షన్ 40 ప్రకారం ఒకవేళ ఇద్దరు ముల్లాలు ఉంటారు దాంట్లో వక్ఫ్ బోర్డులో, ఒకరికి సగం తెలుస్తుంది, ఇంకొకరికి సగం తెలియదు. తెలిసినోడు ఈరోజు బీజేపీ ఆఫీస్ వచ్చి ఇది మాది అని అనుకుంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అనిపిస్తే, ఈ రెండు పదాలు మీరు గమనించండి, ఆ చట్టంలో ఉన్నది సెక్షన్ 40. తెలంగాణ కాదు భారతదేశంలో హిందువులంతా ఆలోచించాల్సింది. ఇద్దరు ముల్లాలు ఎటువంటి న్యాయ విద్య మీద, జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఎటువంటి అవగాహన లేకుండా, చదువు లేకుండా ఉన్న వ్యక్తులు, ఒక మతానికి చెందిన వ్యక్తులు ఒక ఆస్తి, అది ఈరోజు తెలంగాణ సెక్రటరియట్ కావచ్చు, తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, లేకపోతే మనం కట్టుకున్న ఇల్లు కావచ్చు, లేకపోతే మనం ఎంచుకున్న మందిరం కావచ్చు, ఎవిడెన్స్ కాదు, వాళ్ళు అనుకుంటే, వాళ్ళకు అనిపిస్తే ఇమ్మీడియట్లీ ప్రొసీడింగ్స్ చేయొచ్చు, ఇది మాది అని. కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ని స్థానిక జిల్లా కలెక్టర్ పంపిస్తే అంతే. ఆ రోజు నుంచి ఆ 24 గంటల లోపల ఆ ఆస్తి బీజేపీ ఆఫీస్ కావచ్చు, రేపు కమ్యూనిస్ట్ ఆఫీస్ కావచ్చు, కాంగ్రెస్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ రేవంత్ రెడ్డి ఇల్లు కావచ్చు, కమ్యూనిస్టు నారాయణ ఇల్లు కావచ్చు, కేసీఆర్ ఫామ్ హౌస్ కావచ్చు, కేటీఆర్ జొన్నవాడ హౌస్ కావచ్చు, కవితమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ 24 గంటల లోపల వక్ఫ్ బోర్డుకు అంతే. రెండోది, ఈ చట్టాన్ని మీరు కోర్టులో ప్రశ్నిస్తే ఇది నాది కాదు, ఫామ్ హౌజు ఎర్రబెల్లిలో కట్టుకున్నాను కేసీఆర్ కోర్టు కోతే, మాజీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆ షాపింగ్ కాంప్లెక్స్ నాదే, ఆ ఇల్లు నేనే ఉంటున్నా, కొడంగల్లో కావాలంటే అడగని రేవంత్ రెడ్డి అన్నా కానీ కోర్టుకు వెళ్తే కోర్టు ఒక్కటే చెప్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని జడ్జిమెంట్ ఉంది. ఇదే రకంగా వక్ఫ్ బోర్డు మీద ఛాలెంజ్ చేస్తే పోతే ఒకటే మాట చెప్పింది కోర్టు, 2013 సెక్షన్ 40 ప్రకారం వాళ్ళకు అనిపించింది కాబట్టి అనుకున్నారు కాబట్టి అది వాళ్ళదే. మీరు కావాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళండి. ట్రిబ్యునల్ అంటే ఏదో కాదు, వేరే ట్రిబ్యునల్ కాదు, మళ్ళీ ఇంకా 4 మూలాలు ఉండే ట్రిబ్యునల్. అంతకుడు దగ్గరికి న్యాయం చేయమని పోతే ఎక్కడైనా ప్రపంచంలో అంతకుడు న్యాయం చేస్తాడు. చంపినోడే 2 మూలాలు, మళ్ళీ 5 మూలాల దగ్గరకు పోవాలి, అది ట్రిబ్యునల్. కాబట్టి అట్లాంటి దేశ భద్రతకే ప్రమాదం, ప్రపంచంలో హిందూ జాతికే ప్రమాదం, ప్రతి ఒక్కరికి ప్రమాదం. హిందువులకే కాదు, క్రిస్టియన్స్కే కాదు, ముస్లిం సోదరులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఆస్తులు కూడా లాక్కుంటున్నారు, వాళ్ళకు వ్యక్తిగత కక్షలతోని వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కింద ఎలా చేస్తున్నారు. దీన్ని చాలామంది చట్టాన్ని సవరణ చేయమన్నది ఎక్కువ మట్టుకు ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు. ఇంకా మా హిందువుల కంటే ఎట్లన్నా కొద్దిగా బుద్ధి తక్కువ అంటే కొంతమంది ఉన్నారు, మాకు మందమైనవాడు, అటు కాంగ్రెస్లో ఉన్నాడు, కమ్యూనిస్టులు ఉన్నాడు, సరిగ్గా ఏమంటారు మందబుద్ధి, సగం బుద్ధి ఉంటుంది. ఎంతసేపు పైసలు ఆస్తులు భూములు అవినీతి ఇదే ఉంటారు లోకంలో. దేశం అంటే తెలియదు, ధర్మం అంటే తెలియదు, భారత మాత అంటే తెలియదు. ఎందుకో కంపెనీ ఎందుకు వస్తుంది రా భారత మాతను చూస్తే, ఒక్కొక్కరికి కాషాయ జెండా చూస్తే గజ్జలు ఎందుకు ఉంటుందో. కాబట్టి వక్ఫ్ బోర్డు ఈ దేశానికే ప్రమాదం. ఒక్క రోజుల 4 లక్షల ఎకరాలు పోయి 9 లక్షల ఎకరాలు అయింది. అర్థమైందా మీకు? ఆర్మీ భూముల కన్నా ఎక్కువ నోటీసులు ఇచ్చారు.